హే హాయ్ గైస్. సో ఈ వీడియో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అంటే జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకున్నాం. సో జావా స్క్రిప్ట్ అంటే ఫస్ట్ మనం ఆన్లైన్ జావా కంపైలర్ అంటే జావా స్క్రిప్ట్ కంపైలర్ ఎలా యూజ్ చేయాలనే దాని గురించి ఫస్ట్ నేర్చుకున్నాం. ఫస్ట్ అయితే నేనైతే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి సో జావా స్క్రిప్ట్ అని చెప్పేసి కొడుతున్నా. జావా స్క్రిప్ట్ ఆన్లైన్ కంపైలర్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ ఆన్లైన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా. సో నాకు ఇలా అయితే ఇంటర్ఫేస్ అనేది అయితే వచ్చింది. సో ఫస్ట్ ఇదంతా కాకపోతే ఇది జావా స్క్రిప్ట్ యొక్క ఇది మనం ఏదైతే సోర్స్ కోడ్ రాస్తాం ఇది సోర్స్ ప్యానల్ అనమాట. ఇది అవుట్పుట్ ప్యానల్ అంటే కన్సోల్ అనమాట ఇది. సో మనం రాసే కంటెంట్ మొత్తం ఇందులో రాస్తాం అంటే కోడ్ జావా స్క్రిప్ట్ కోడ్ మొత్తం. అండ్ మన అవుట్పుట్ ఇక్కడ ఈ కన్సోల్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ ఓకే. సో ఫస్ట్ మనం ఈ కోడ్ రాసేదానికంటే ముందు ఫస్ట్ వాట్ ఈస్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అంటే ఏంటిది, సో ఈ జావా స్క్రిప్ట్ని ఎందుకు యూజ్ చేయాలి, మనకు ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, జావా స్క్రిప్ట్ని ఎందుకు యూజ్ చేయాలి సో అనే దాని గురించి మనం కొంచెం బ్రీఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకుందాం. సో జావా స్క్రిప్ట్ అనేది ఏంటి అంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే దీన్ని మనం జావా స్క్రిప్ట్ని సో ఫ్రంట్ ఎండ్లో అండ్ బ్యాక్ ఎండ్లో రెండిట్లలో యూజ్ చేస్తాం. సో ఫ్రంట్ ఎండ్లో ఎలా యూజ్ చేస్తామంటే సో మనకు వెబ్సైట్ ఉంటాయి కదా, మనం ఏదైతే వెబ్సైట్ని హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ తోటి డెవలప్ చేస్తామో అది స్టాటిక్ వెబ్సైట్. సో దాన్ని మనం డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్గా చేయడానికి ఈ జావా స్క్రిప్ట్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. సో డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన ఇక్కడ యానిమేకర్ అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే సో నేను ఇక్కడ ఏం క్లిక్ చేయట్లేదు. సో జస్ట్ ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ మూవ్ అవుతుంది అంటే డైనమిక్గా ఇక్కడ ఇది అనేది చేంజ్ అయిపోతుంది అనమాట దీని ప్లేస్. అండ్ ఇక్కడ మనం స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ ప్లేసెస్ అనేవి డైనమిక్గా అంటే ఇక్కడ ఇమేజెస్ అనేవి డైనమిక్గా చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే దాన్ని మనం డైనమిక్ అంటాం. ఇక్కడ మనం క్లిక్ చేస్తే దాని వెబ్సైట్ తోటి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంది సో ఇది అనేది వేరే పేజెస్కి అనేది నావిగేట్ అవుతుంది కదా. సో ఇలా మనం ఇంటరాక్ట్ అవ్వడం కోసం సో జావా స్క్రిప్ట్ మనం ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు సో సరే, సో ఈ జావా స్క్రిప్ట్ అనేది 1995లో ఇంట్రడ్యూస్ చేశారు అంటే మార్కెట్లోకి వచ్చింది. 1995 నుంచి ఇప్పటి వరకు ఈ జావా స్క్రిప్ట్ అనేది చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా పాపులర్, జావా స్క్రిప్ట్ అనేది చాలా పాపులర్. సో ఆ, ఈ ఎలాంటి కంపెనీస్ అంటే ఈ ఫేస్బుక్ అండ్ నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీస్ కూడా ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం. సో ఈ ఫ్రంట్ ఎండ్ గురించి ఎట్లా ఫ్రంట్ ఎండ్లో ఎట్లా చేస్తారో అంటే ఎట్లా యూజ్ చేస్తారు ఈ జావా స్క్రిప్ట్ అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఎలా యూజ్ చేస్తారంటే సో దాని గురించి కూడా మనం ఫుల్గా నేర్చుకుందాం. సో మనం ఈ వీడియోస్ అన్నీ కూడా సో మెయిన్ ఫుల్ స్టాక్ మీద కదా. సో దెన్ ఫ్యూచర్లో మనం బ్యాక్ ఎండ్లో ఎలా నేర్చుకుంటాం అనేది దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఈ వీడియోస్లో ఏంటంటే సో ఫస్ట్ అండర్స్టాండ్ అంటే జావా స్క్రిప్ట్ ఏంది, అందులో వేరియబుల్స్ ఏంటి, డేటా ఎట్లా వస్తుంది, అవుట్పుట్ ఎట్లా వస్తుంది, అండ్ ఆపరేటర్స్ ఏముంటాయి, కండిషనల్ స్టేట్మెంట్ ఏముంటాయి అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకే. మనం బ్యాక్ సైడ్ అనేది ఒక థింగ్ యూజ్ చేసుకోండి. మనం ఏపీఐస్ క్రియేట్ చేయడానికి బ్యాక్ ఎండ్లో దీన్ని సర్వర్ సైడ్ కమ్యూనికేషన్, సర్వర్ సైడ్ లాజిక్ రాయడానికి బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తామని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను నా ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది సో ఇప్పుడైతే ఇక్కడ రాస్తున్నా. సో జస్ట్ ఇక్కడ నేను కన్సోల్ ఏదైనా సరే మన జావా స్క్రిప్ట్ అవుట్పుట్ అనేది మనం కన్సోల్లో చూడాలి అంటే మనకు ఒక లైన్ ఉందన్నమాట. సో కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి దీంట్లో మనం ఏదైతే స్టేట్మెంట్ ఇస్తామో సో మై ఫస్ట్ ఫస్ట్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఓకే. మై ఫస్ట్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇప్పుడు ఇలా ఇస్తే ఇది మనకి అవుట్పుట్లో ఎలా కనిపిస్తుంది అంటే సో ఇక్కడ రన్ మీద క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు ఏదైతే కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఈ డబల్ కోట్స్ మధ్యలో ఇచ్చినాము, ఇక్కడ ఈ డబల్ కోట్స్ మధ్యలో ఇచ్చింది మనకి ఇక్కడ కన్సోల్లో అవుట్పుట్లో కనబడుతుంది మై ఫస్ట్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి. సో ఇలా మనం జావా స్క్రిప్ట్
కోడ్ని కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి మనం అవుట్పుట్ అనేది చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలాంటివే కాకుండా ఎట్లా అంటే వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సో వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2+4 ఎంత 6 కదా. సో ఇక్కడ రన్ మీద క్లిక్ చేస్తే అవుట్పుట్ 6 అనేది వచ్చింది. సో ఇలా మనం డిఫరెంట్గా మన జావా స్క్రిప్ట్ కొన్ని డీబగ్గింగ్ చేయడానికి ఈ కన్సోల్ డాట్ లాగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే జావా స్క్రిప్ట్లో వేరియబుల్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.